హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చి రొయ్యలతో గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రొయ్యల్ని ముందుగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవి అలా శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు. దీనిలో రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి బాగా కలిపి పక్కన పెడదాం. ఇలా మొత్తం ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇలా ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక 2 నిమిషాలకి ఉల్లి పచ్చిమిర్చి నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇవి ఒక 4 టమాటాలని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను. టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇవి మొత్తం బాగా కలిసేలా కలిపి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి రొయ్యలని వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. పచ్చి రొయ్యలు ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదండి, తొందరగానే ఉడుకుతాయి. ఇప్పుడు ఈ మూత తీసి ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని చిన్న మంట మీద మరొక 10 నిమిషాలు ఉడికిస్తే ఇప్పుడు ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత కూర చూడండి రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.